నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్లౌజ్ని ఏ విధంగా రీక్రియేట్ చేశానో చూడండి. నాకు ప్లెయిన్గా స్టిచ్ చేయించుకున్నాను. ఏ విధమైన వర్క్ అనేది బ్లౌజ్కి చేయించలేదు. ఇంట్లోనే నేను ఈ విధంగా స్టోన్ అటాచ్ చేశాను. ఫైనల్గా దాని లుక్ ఏ విధంగా చేంజ్ అయిందో చూడండి. ఇది చాలా ఈజీ అండి, 5 నిమిషాల్లోనే తయారు చేసేసుకోవచ్చు. మనకి కత్తెర ఉండాలి, స్టోన్ చైన్ అండ్ గ్లూ ఉంటే సరిపోతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేసుకుని స్టోన్ చైన్ కట్ చేసుకుని పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనం అటాచ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో ఆడవాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మనం ప్రతిసారి వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే వస్తువులతోటే మనం సింపుల్గా మన బ్లౌజెస్ అన్నిటిని మనం స్టోన్స్ అవి అటాచ్ చేసి వాటి లుక్ మార్చేయవచ్చు. B7000 అనే గ్లూ మార్కెట్లో దొరుకుతుంది. ఇలాంటి గ్లూ వాడడం వల్ల స్టోన్స్ అన్నీ అంటించడం చాలా ఈజీ అవుతుంది. గమ్ము కూడా బాగా స్టిక్ అయి ఉంటుంది. ఇంకొకసారి దీని మీద స్టిచ్ చేయాల్సిన అవసరమే ఉండదండి. ఈ విధంగా ఈ గమ్ముతో మనం చైన్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. నాకైతే హెవీ వర్క్ డిజైన్స్ కన్నా సింపుల్గా ఉన్న బ్లౌజెస్ అంటేనే ఇష్టం అండి. ఈ బ్లౌజ్ అయితే ఎందుకో నాకు బ్యాక్ నెక్ అంతా ప్లెయిన్గా అనిపించింది, అందుకే ఈ విధంగా స్టోన్ అటాచ్ చేశాను. నాకైతే హెవీ వర్క్స్, హెవీ డిజైన్స్ కన్నా సింపుల్గా ఉన్న బ్లౌజెస్ అంటేనే చాలా ఇష్టం అండి. నాకైతే ఈ నెక్ ప్లెయిన్గా అనిపించింది, అందుకే చాలా సింపుల్గా స్టోన్ మాత్రం అటాచ్ చేసి వదిలేసాను. ఫైనల్గా లుక్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం తప్పకుండా చేస్తాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలండి. ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉందో చూడండి, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను.